సర్లే కానీ పిల్లల కోసం మళ్ళీ వచ్చిన కథ. పిల్లలేంట్లే మనకు కూడాను. ఒక అడవిలో ఒక ఏనుగు చక్కగా స్నానం చేసి నదిలో మునిగి బ్రహ్మాండంగా శుభ్రంగా స్నానం చేసి అలా దారి వెంట వెళుతూ ఉంది. దానికి ఒక బురదలో మునిగి దొర్లి వస్తున్న ఓ పంది ఎదురైంది. అంత ఏనుగు కూడా దారి మార్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ పంది ఏనుగును కూడా దారి మళ్ళించాను నేను, దాని ఫీలింగ్ అది. అలా వెళ్ళి తోటి పందులన్నిటికీ చెప్పింది, చూసారా నా దెబ్బ, మనం అంటే పందులకేంటి ఏనుగులకే హడాల్ అనింది. ఈ వార్త ఆ నోట అడవిలో ఉన్న జంతువులు మొత్తానికి తెలిసింది. ఆ జంతువులన్నీ కలిసి ఆ మిగతా ఏనుగులన్నిటికీ చెప్పినాయి, మీలో ఒకడు ఆఫ్టర్ ఆల్ ఒక పందికి భయపడి వెనక్కి తిరిగి వచ్చాట, దారి మార్చుకున్నట్టు అని చెప్పాయి. సరే ఏదైతేనే తేల్చుకోవాలి కదా అని చెప్పి మొత్తం ఏనుగుల గుంపంతా పంచాయతీ పెట్టి వాడిని సెంటర్కి పిలిచి, అరే నువ్వు ఒక పంది కోసం భయపడి ఎందుకు వెనక్కి తిరిగి వచ్చావు, దారి ఎదురు వెళ్లకుండా వెనక్కి తిరిగి వచ్చావట కదా అని అడిగాయి. అప్పుడు ఆ ఏనుగు ఏం చెప్పిందో తెలుసా, నేను శుభ్రంగా నదిలో చక్కగా స్నానం చేసి వస్తున్నా, వాడేమో బురదలో దుల్లి ఆ బురద విదిలించుకుంటూ వస్తున్నాడు, నేను ఏనుగును కదా అని వాడికి ఎదురే పోయాను అనుకో, ఆడి బురద నా మీద కూడా పడిద్ది, నేను మళ్ళీ స్నానం చేయాలి. సో దారి మార్చుకోవటం వల్ల నేను కోల్పోయింది ఏం లేదు, శుభ్రంగా ఉన్నాను, హ్యాపీగా ఇంటికి వచ్చానని చెప్పింది. అలాగా అనుకున్నాయి. అది కథ. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ తప్పుదారి పట్టించేవాళ్ళు, నెగిటివ్ ఫీలింగ్తో ఉండేవాళ్ళు, పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు, అనేక రకాల దుర్గంధపూరితమైనటువంటి బుర్రలతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. బెటర్ వాళ్ళ దారిలోకి పోకుండా వాళ్ళు ఎదురు పడితే గౌరవంగా నమస్తే సార్ అని పక్కకు వెళ్ళిపోయామనుకోండి, మన పాజిటివిటీ మన దగ్గరే ఉంటుంది, సుఖంగా ఆనందంగా మనం బతకొచ్చు. ఏది ఆ పందికి ఎదురుపోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన ఏనుగులాగా బతకండి అని కథ మనకి చెప్పిద్ది. పందులు చాలా ఉన్నాయి మనసుల్లో బుర్రల్లో చేరి ఆ బుర్ర విదిలిస్తూ ఉంటాయి. సో నెగటివ్ పీపుల్కి, పిచ్చి ఆలోచనలు చేసే వాళ్ళకి, పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటూ వాడిట్టా వీడిట్టా అనేటువంటి ఈ నెగటివ్ని ప్రచారం చేస్తుంటారే, అలాంటి బుర్రలో పందుల్ని పెట్టుకు తిరిగే మనుషులకి దూరంగా బతకండి అని ఈ ఏనుగు మనకి చెప్పింది. పిల్లలారా, మీకు కూడా చదువుకోకుండా పిచ్చి ఆలోచనలు చేసుకుంటూ రేపు చదువుదాం ఎల్లుండి చదువుదాం వాయిదాలు వేస్తూ వచ్చిన దాన్ని పేపర్ మీద పెట్టుకోకుండా గడిపేసేటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. రాబోయే పరీక్షలు హ్యాపీగా నేరుగా రాయాలనుకుంటే ఇలాంటి స్నేహితులకి దూరంగా ఉండండి. యు క్యాచ్ మై పాయింట్? అది కథ.